మహాభారతం కురుక్షేత్ర యుద్ధ రంగాన కౌరవ సర్వసేనాని అయిన భీష్ముడు తెల్లని కవచము తలపాగా ధరించి తాటి చెట్టు జెండా గల రథము ఎక్కి తన పక్షాన గల వీరులను ఈ విధంగా సంబోధించి హెచ్చరించాడు. ఓ క్షత్రియ వీరులారా, మీకోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉన్నాయి. ఆ దారిన మీరు ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి పోగలరు. మనకు అనాదిగా వస్తున్న వేదోక్త మార్గం ఇదే. కాబట్టి మీరు భయం విడిచిపెట్టి యుద్ధం మీదనే దృష్టి పెట్టి పూర్వం నాభాగుడు, మాందాత, యయాతి, నహుషుడు మొదలైన వారు నడిచిన దారినే నడవండి. వ్యాధిగ్రస్తులై ఇండ్లల్లో చనిపోవటం క్షత్రియ లక్షణం కాదని మరవకండి. కౌరవ సైన్యం అంతా ఒక వ్యూహంగా అమర్చబడి ఉంది. అందులో వివిధ యోధులు తమకు నిర్ణయించిన స్థానాలలో ఉన్నారు. అది 11 అక్షౌహిణుల సేన. అవతల అర్జునుడు తమ 7 అక్షౌహిణుల సేనను వజ్రం అనే వ్యూహంలో అమర్చాడు. అది దుర్జయమైన వ్యూహం. ఆ వ్యూహం ముందు భీముణ్ణి నిలబెట్టాడు. నకులుడు, సహదేవుడు భీముడికి చక్ర రక్షకులుగా ఉంచబడ్డారు. భీముడి వెనుకగా పార్శ్వాన్ని రక్షించటానికి ఉప పాండవులు, అభిమన్యుడు ఉంచబడ్డారు. వీరందరినీ సర్వసేనాని అయిన దృష్టద్యుమ్నుడు పర్యవేక్షించాడు. 2 సేనలు ముందుకు కదిలి వచ్చి ఒకదాన్ని ఒకటి సమీపించాయి. ఆ సమయానికి సూర్యోదయం అయింది.